ఈరోజు మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న కపుల్స్ ఏ టైంలో సెక్స్ చేయాలి, ఏ టైంలో సెక్స్ అవాయిడ్ చేయాలి, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Hyderabad. కపుల్స్ ఏ టైంలో సెక్స్ చేయడం దాని గురించి డిస్కస్ చేస్తే ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఎప్పుడైనా మనకి ఎవ్రీ ఆల్టర్నేట్ డే సెక్స్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న కాన్సెప్ట్స్ వరకు ఎట్లా అంటే ఫర్టైల్ పీరియడ్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తుండే. ఫీమేల్స్ ఎక్కువ వాళ్ళ సైకిల్స్ని ట్రాక్ చేసుకుంటా ఈరోజు ఎగ్ రిలీజ్ అవుతుందేమో అని ఈ సెక్స్ చేయడం వల్ల కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఫీమేల్ ఎగ్ సైకిల్స్లలో చాలా మందిలో ఎగ్స్ అనేటి ఎగ్జాక్ట్లీ టైం ఫ్రేమ్లో రిలీజ్ అవ్వదు. చాలా మందికి డే 1, డే 2 ఆఫ్ ది సైకిల్స్లో కూడా ఎగ్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆల్వేస్ ఒక్కసారి పీరియడ్స్ అయిపోయినప్పటి నుంచి నెక్స్ట్ పీరియడ్ అయ్యే వరకు ఎవ్రీ ఆల్టర్నేట్ డే సెక్స్ ట్రై చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఎన్నిసార్లు చేయాలి అని మనం డిస్కస్ చేస్తే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటేసారి చేయడం చాలా బెటర్. ఎందుకంటే ఫస్ట్ ఎజాక్యులేట్ అంటే మొదటిసారి అంగం లోపలికి వచ్చిన స్పర్మ్లో సెమెన్లో స్పర్మ్ క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి కంటే ఎక్కువ చేయడం కూడా మీనింగ్లెస్. ఎందుకు అంటే ఒక్కసారి స్పర్మ్ లోపలికి వెళ్ళిన తర్వాత అది 48 అవర్స్ లోపల స్పర్మ్ సర్వైవ్ అవుతుంది. సో మీరు రోజులో 2-3 సార్లు చేసిన యూజ్లెస్. బెటర్ ఏంటంటే ఎవ్రీ 48 అవర్స్లో ఒకసారి చేయండి. అంటే ఈరోజు చేస్తే మళ్ళీ రేపు చేయొద్దు, ఎల్లుండి రోజు చేయొచ్చు. సో ఇలా చేయడం ద్వారా అంటే సైకిల్ అయిపోయి నుంచి నెక్స్ట్ సైకిల్ వరకు ఎవ్రీ ఆల్టర్నేట్ డే మనం ట్రై చేసినప్పుడు సక్సెస్ రేట్ అనేది మోర్ దెన్ 50% ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని రీసెంట్ స్టడీస్లో చెప్తుంది. సో ఈ సైకిల్స్ ఇదే ఫాలో అవ్వండి, ఇది చాలా బెటర్. ప్లస్ ఇది ఫర్టైల్ డేస్ ఇవన్నీ చాలా అంత ఓల్డ్ కాన్సెప్ట్. ఇప్పుడున్న కాన్సెప్ట్ ప్రకారం ఇలా ట్రై చేస్తే మనకు సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ టాపిక్ ఈరోజు మనం దీంట్లో డిస్కస్ చేసేది ఏంటంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత సెక్స్ చేయొచ్చా చేయరాదా. సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన ఫస్ట్ 3 monthsలో కొద్దిగా కేర్ఫుల్ ఉండడం మేము ఖచ్చితంగా చెప్తాము. ఎందుకంటే ఇది ఫస్ట్ ఇనీషియల్ డేస్ కాబట్టి కొన్నిసార్లు అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ 1 month ఫస్ట్ 3 monthsలో కొద్దిగా కేర్ఫుల్గా సెక్స్ చేయండి. కానీ ఒక్కసారి సెకండ్ ట్రైమిస్టర్ అంటే ఇప్పుడు 3వ నెల కంప్లీట్ అయినప్పటి నుంచి ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యే వరకు కూడా సెక్స్ చేయడానికి ఎటువంటి ఇష్యూస్ లేవు. మీరు హ్యాపీగా సెక్స్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇష్యూస్ లేవు. సో చాలామంది మా కౌంటర్ పార్ట్స్ అంటే మా గైనిక్ ఫ్రెండ్స్ కానీ మా రిప్రొడక్టివ్ మెడిసిన్ డాక్టర్స్ కానీ ఇది అవాయిడ్ చేయమంటారు. కానీ దీనికి ఎక్కడ సైంటిఫిక్ బ్యాకింగ్ లేదు. 1-2 కేసెస్లోనే బేబీ ఎక్స్పెల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు భయపడుతుంటారు. కానీ జనరలీ సెక్స్ ఇస్ సేఫ్. ఏ మంత్లోనా సెక్స్ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా సెక్స్ చేయడానికి ఎటువంటి ఇష్యూస్ రావు, హ్యాపీగా సెక్స్ చేసుకోవచ్చు. కానీ మేక్ షూర్ ఏంటంటే మీ అపోజిట్ పార్ట్నర్ మీ వైఫ్ని కానీ మీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఎక్కువ స్ట్రెస్లోకి తీసుకెళ్ళొద్దు. అంటే ఎక్కువ డిఫరెంట్ పొజిషన్స్ ట్రై చేయకుండా చాలా సింపుల్గా ట్రై చేస్తే చాలా మంచి ఛాన్సెస్ ఉంటాయి. మనకి ప్రెగ్నెన్సీకి ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉంటాయి. సో చాలామంది థర్డ్ ట్రైమిస్టర్ అంటే లాస్ట్ 3 monthsలో కొద్దిగా అవాయిడ్ చేయమంటారు. ఒక కామన్ రీజన్ ఏంటి అంటే జనరలీ మన సెమన్లో ప్రోస్టాగ్లాండిన్స్ ఉంటాయి. ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ఆర్ ఇరిటెంట్స్ కాబట్టి దీనివల్ల ఎప్పుడైనా మనకి బేబీ ముందే ప్రీటర్మ్గా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారు. కాబట్టి బట్ అదర్ దాన్ దట్ ఎటువంటి సైంటిఫిక్ డేటా లేదు దీనికి ఎగ్జాక్ట్లీ ఈ టైంలో సెక్స్ చేయొద్దు అని. ఎప్పుడైనా హ్యాపీగా చేసుకోండి. ఒకసారి మీరు అట్లాంటి డౌట్స్ ఉంటే ప్లీజ్ యూజ్ కాండమ్ యూజ్ చేస్తే ఇంకా ఫర్దర్గా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అండ్ ఈ ప్రోస్టాగ్లాండిన్ ఎఫెక్ట్స్ కూడా ఉండకుండా ఉంటాయి. సో ప్రెగ్నెన్సీలో సెక్స్ ఇస్ సేఫ్. సెక్స్లో ఎటువంటి సమస్య లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. మీరు దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.